ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించి దేవుని మాటలు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఆయురారోగ్యాలతో దీవించునుగాక. మంచిది, రండి ఈరోజు దేవుని యొక్క వాక్యం విందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చిన్న వాక్యం ద్వారా మనతో మాట్లాడి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ప్రేరేపించిన మాట, దేవుడు నాతో చెప్పిన మాట ఈరోజు మీతో పంచుకుంటాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే బుద్ధిమంతులై యుండుడి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే బుద్ధిమంతులై యుండుడి. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 43వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు ఈ వాక్యం వెంటనే మీరు అందరూ గమనించండి. చాలామంది అనుకునే మాట ఏంటంటే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ మేము ప్రార్థనకి వెళ్తున్నాం, మేము బుద్ధిమంతులుగా మారిపోయాం, మంచివారుగా మేము మారిపోయాం, ప్రేమ కలిగిన వారుగా మారిపోయాం అని అనుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే బుద్ధిమంతులుగా మీరు నాకు కనపడాలని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. ఈ రోజున దేవుని బిడ్డలు గమనించండి. దేవుని మందిరికి వెళ్తున్న మనం బుద్ధిమంతులుగా మార్చబడ్డామా లేదా? బుద్ధిమంతులు అంటే ఏంటి? బుద్ధిమంతులు అంటే అర్థం ఏంటంటే జ్ఞానులై ఉండమని అర్థం. ఈ రోజున చాలామంది బుద్ధిహీనతగా ఉంటున్నారు. బుద్ధిమంతులుగా ఉండమని చెప్తే దేవుడు జ్ఞానం కలిగిన వారుగా ఉండమంటే బుద్ధిహీనత కలిగిన వారుగా అజ్ఞానులుగా ఉంటున్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా పిల్లలకు చెప్పు వారిని బుద్ధిమంతులుగా ఉండమని చెప్పు. బుద్ధిమంతులుగా ఉండమని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24లో వచ్చిన మాట ఏముందంటే, క్రిందనున్న ప్రాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమును నడుచుకొనును. దేవుడు ఎందుకు బుద్ధిమంతులుగా ఉండమంటున్నాడు అని మనం పరిశీలన చేస్తే, ఎవరైతే బుద్ధిమంతులుగా ఉంటారో జ్ఞానవంతులుగా ఉంటారో వారు పాతాళమును తప్పించుకుంటారు. అందుకు దేవుడు చెప్తున్నాడు, నువ్వు బుద్ధిమంతుడిగా ఉంటే నీకేవి దేవుడు లక్ష ఇస్తాడని కాదు. ఎందుకు దేవుడు బుద్ధిమంతులుగా ఉండమంటున్నాడంటే, ఎవరు బుద్ధిమంతులుగా ఉంటారో వారు పాతాళము నుంచి తప్పించబడతారు. దేవుని బిడ్డ గమనించండి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అసలు బుద్ధిమంతులు అంటే ఎవరో, బుద్ధిమంతులు ఎలా ఉంటారు, వీళ్ళు బుద్ధిమంతులని మనం ఎలా తెలుసుకోగలం అని మనం పరిశీలన చేస్తే బుద్ధిమంతులకు ఉండే లక్షణాలు మీకు చెప్తాను. జాగ్రత్తగా గమనించండి. బుద్ధిమంతులు ఎలా ఉంటారంటే, ఒకటి నేను చెప్తున్న జాగ్రత్తగా వినండి. బుద్ధిమంతుడు ఎలా ఉంటాడంటే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం ప్రకారం చూస్తే బుద్ధిమంతుడు అంట గద్దించినప్పుడు లోబడతాడు. తను బుద్ధిమంతుడు, ఈమె బుద్ధిమంతుడు ఎలా చెప్పగలుగుతామంటే, ఎవరైనా పెద్దలు గద్దించినప్పుడు, దేవుని సేవకుడు గద్దించినప్పుడు అంట బుద్ధిమంతుడు అంట లోబడతాడు. ఈ రోజున కనుక నువ్వు బుద్ధిమంతుడిగా ఉన్నావు అంటే ఆధారం ఏంటంటే, గద్దించినప్పుడు లోబడుతున్నావు నీకు అర్థమైపోద్ది. ఒకవేళ సేవకుడే గద్దించాడు అనుకో, బుద్ధిమంతుడైతే లోబడతాడు. బుద్ధిమంతుడు మొదటి లక్షణం గద్దింపునకు లోబడతారు. రెండవది, బుద్ధిమంతులకు ఉన్నటువంటి లక్షణం, ఎవరు బుద్ధిమంతులు అని చెప్పగలుగుతామంటే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచ్చిన మాట ఏంటంటే, బుద్ధిమంతుడు తన పెదవులను కాపాడుకుంటాడు. బుద్ధిమంతులకు ఉండే లక్షణం ఏంటో తెలుసా? ఇతను బుద్ధిమంతుడు, ఈమె బుద్ధిమంతురాలు, ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళు బుద్ధిమంతులు అని ఎవరిని చెప్పుకుంటారంటే, ఎవరు బుద్ధిమంతులుగా ఉంటారో వారి పెదాలను అంటే జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఈ రోజున చాలామంది పెదాలకి వాతలు లేవు, ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడుతున్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు బుద్ధిమంతులుగా ఉండమని చెప్పని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. బుద్ధిమంతుడు తన పెదవులను కాపాడుకొనను. ఇంకో మాట చెప్తాను, ఇంకో మాట చెప్తాను. బుద్ధిమంతులు అంటే ఎవరు అని లేఖనం చెప్పబడుతుందంటే సామెతల గ్రంథం 27వ అధ్యాయం 12వ వచనం మాట ఏంటంటే, బుద్ధిమంతులంట ఎప్పుడు మరుగునే ఉంటారో. దేవుడికి మహిమ కలుగునుగాక. బుద్ధిమంతులు ఎప్పుడు మేము బయట కనపడాలి, మేము ఫోకస్ అవ్వాలి, మా గురించి అనేక మంది చెప్పుకోవాలి అనుకోరు. బుద్ధిమంతుడు అంటే ఎప్పుడు ఎలా ఉంటాడంటే మరుగునుంటాడు. ఈరోజు నీకు అర్థమైపోద్ది, నువ్వు మరుగునుంటావో, ప్రజలకు గడపాలని హెచ్చించుకుంటున్నావో ఆటోమేటిక్ నీకు అర్థమైపోద్ది. అందుకే దేవుడు చెప్తున్నాడు, మనలో బుద్ధిమంతులకు ఉన్న లక్షణాలు కనపట్టలేదు కనుక ఈ వాక్యాన్ని ఉంటే మీతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, బుద్ధిమంతులుగా ఉండండి, పాతాళము నుంచి తప్పించబడతారు. మీరు బుద్ధిమంతులు ఉన్నారంటే ఉదాహరణ తెలుసా? గద్దించినప్పుడు ఎవరైతే లోబడతారో వారు బుద్ధిమంతులు. రెండవదిగా, ఎవరైతే పెదాలను కాసుకుంటారో వారు బుద్ధిమంతులు. మూడవది, ఎవరు బుద్ధిమంతులు అంటే ఎవరైతే మరుగునుంటారో వారు బుద్ధిమంతులు. ఈ రోజు నుంచి ప్రతి విషయం నువ్వు బుద్ధిమంతుడిగా బ్రతుకు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నీకు అండగా ఉంటాడు. పాతాళం నుంచి తప్పించి నీ కుటుంబాన్ని దేవుడు కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా నీకు వందనాలు. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడావు. వాక్యం ఉన్న ప్రతి బిడ్డ ఇంకా ఎవరైనా సరే బుద్ధిమంతులుగా మారకపోతే ఈ రోజు నుంచి నైనా బుద్ధిమంతులుగా మారట కృప చూపించండి. బుద్ధిహీనతను తొలగించి జ్ఞానులుగా ఉండి నీ ద్వారా బహుగా దీవించబడి కృప దయచేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.